మనిషి నుంచి మనిషి మేలు పొందుతాడు. మేలు పొందిన తర్వాత మనిషి మరలా ఏమవుతాడు అని అంటే చేసిన మేలుని మర్చిపోతాడు. కానీ మనిషికి మనిషి చేసిన మేలుని మర్చిపోకూడదు. అలా అని చెప్పి దేవుడు మనుషులకు చేసే ఏ మేలు కూడా మనిషి ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మనిషిలో దేవుడు పెట్టిన గొప్ప గుణం. ఎవరైతే ఆ మనుషులకు కృతజ్ఞత కలిగి ఉంటారో, అంత మాత్రమే కాదు ఆ దేవదేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటారో, దేవా నువ్వు మా జీవితాల్లో ఇంత మేలు చేశావని చెప్పి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు ఎంతో గొప్ప వాళ్ళు. భూలోకంలో దేవుడికి, ఆ భగవంతుడికి నువ్వు మా జీవితాలు ఇంత మేలు చేసావు, మా జీవితాలను ఇంత చక్కగా నిలబెట్టావు అని చెప్పి ఆయనకి కృతజ్ఞత చెప్పడం అనేది ఎంత గొప్పది. మీ యొక్క జీవితాల్లో మీరు ఆలోచించండి. మీరు ఎవరికైనా ఒక వ్యక్తికి మేలు చేశారనుకోండి, ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టారు, కష్టాల్లో ఉన్న వాడిని పైకి తీసుకొచ్చారు. అయితే అతను అన్ని కష్టాలు పోయాక, అంతా చక్కగా అయిపోయాక, చక్కగా మీరు రోడ్డు మీద నడిచి వస్తుంటే మీ వైపు నుంచి ముఖం తిప్పేసుకున్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మరి సాక్షాత్తు ఆ పరమ భగవంతుడు, ఆ దేవదేవుడు మనుషులందరినీ భూలోకంలో సృష్టించి ప్రత్యేకంగా నీకు నాకు అనేకులకు లేని గొప్ప అవకాశాలను దేవుడు ఇచ్చినప్పుడు ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే మనం కృతజ్ఞత లేకుండా చేస్తే చేసావులే, నాకే ఇచ్చావు, ఆ పిల్లల్ని నువ్వు అందరికీ ఇచ్చావు. అనంతపురంలో ఎంతమందికి పిల్లలు లేరు, ఎంతమందికి మనవలు లేరు, ఎంతమందికి మనవరాళ్ళు లేరు అని చెప్పి మనం చాలా సులభంగా తీసి పడేసాం అనుకోండి. అది మనకి ఎలా అయితే మనం ఒక వ్యక్తికి మేలు చేసినప్పుడు ఎలా అయితే బాధ అనిపిస్తుందో, ఆ వ్యక్తి మనకి కృతజ్ఞత కలిగి లేనప్పుడు, అరే కృతజ్ఞత లేకుండా ఉన్నాడే, మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదే, మన పేరు చెప్పడానికి కూడా సరే, కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర నీకు అప్పు పుట్టలేదు, నేనే నీకు అప్పు ఇచ్చాను, అయినా సరే నువ్వు నా పేరు బయటికి చెప్పలేకపోయావని మనం ఎలాగా అనుకుంటామో, ఆ భగవంతుడు కూడా అరే నేను ఇంత ప్రయోజకం చేశాను, నేను నీకు నిన్ను ఇంత ఆశీర్వదించాను, నువ్వు నా పేరు చెప్పుకోవడానికి నువ్వు ఏం చేసావు, నువ్వు సిగ్గుపడుతున్నావు అంటున్నారు. కానీ ఈరోజు ఏ కృతజ్ఞత కూడా ఎంత ఓపెన్గా చేయలేదు. కానీ ఇదిలా చేయడం ఎంత గొప్ప. ఎందుకంటే దేవుడు నాకు చేశాడు మేలు అని చెప్పి ఆయనకు కృతజ్ఞత చెప్పడానికి సిగ్గుపడకుండా, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి సిగ్గుపడకుండా ఇంత గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది దేవుడు ఎంతో సంతోషించే విషయం. మీరు మనుషులు పుట్టినప్పటి నుంచి మీరు చూసినా సరే దేవునికి ఏదో ఒక విధంగా కృతజ్ఞత చెప్పాలి అని మనిషి ఎప్పుడు ఆరాట పడతా ఉండేవాడు. మీరు బైబిల్లో మనిషి పుట్టుక నుంచి బైబిల్ ఉంది. మనిషి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనకు బైబిల్ చదివితే అర్థం ఉంది. బైబిల్లో మనిషి పుట్టినప్పుడు, మనిషి దేవుడికి నచ్చని పని చేసి పాపము అతని మనసులోనికి తెచ్చుకున్నప్పుడు, దేవుడికి దూరం అయిపోయినప్పుడు కూడా దేవుడు అతన్ని కనికరించి కాపాడి, నువ్వు తప్పు చేసినప్పటికీ నేను నీకు సహాయం చేస్తాను, నీ పాపాలని నేను క్షమిస్తానని చెప్పి దేవుడు ఒక ఆదరణ ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పడానికి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు, బలి అర్పించారు. అందుకే నేను ముందులోనే మీకు చెప్పాను, నా మాటల ముందులోనే, కృతజ్ఞత చెప్పడం అనేది మనిషికి ఉన్న గొప్ప గుణం. నమ్మడం ఎలాగా లక్షణం ఉంటుందో, ఏడవడం అనేది ఒక లక్షణం ఎలా ఉంటుందో, అలాగే ఆ పరమాత్ముడికి కృతజ్ఞత కలిగి ఉండడం కూడా ఒక గొప్ప లక్షణం. ఈ లక్షణాన్ని ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా దేవుడి పట్ల ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు ఆలోచిస్తే కొన్నిసార్లు దేవుడు నాకు ఏం చేశాడని కృతజ్ఞత కలిగి ఉండాలి అని మనకు ఒక ప్రశ్న ఎదురవుద్ది. పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తే కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ దేవుడు నాకు అంత గొప్పగా నాకు ఏం చేశాడు, నాకు ఏం చేశాడని నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని అంటే, దేవుడు ఏం చేశాడు మీకు ఎవరికైనా తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి కారణాలు మనం వెతుక్కో అక్కర్లేదు.
దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి మనకి కృతజ్ఞత అనే పదం చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకు బాగా అర్థమైన పదం ఏంటి? థ్యాంక్స్. ఆ భగవంతుడికి, ఆ పరమేశ్వరుడికి మనం థ్యాంక్స్ అని చెప్పడానికి మనకి కారణాలు కోకొల్లలు, వందల కొద్ది, కోట్ల కొద్ది కారణాలు. ఆ కారణాలని నేను చెప్తే కూర్చున్నాను అనుకోండి, మనం ఆయన స్తుతించడానికి మన జీవితం సరిపోదు, ఈరోజు మన మీటింగ్ కూడా పూర్తవదు. అన్ని గొప్ప కారణాలు ఆ భగవంతుడు మన మనుషులైన మన యెడల దేవుడు చేస్తానే ఉంటాడు. కానీ ఒక అమూల్యమైనది, ఎన్నో దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్కటి ఉంది. ఆ ఒక్కటి మీకు గుర్తు చేస్తాను. ఎలా అయితే ఈ కుటుంబంలో ఎన్నో దేవుడు మేలు చేశాడు, అయితే దేనికోసం ఈరోజు కృతజ్ఞత చెప్తున్నారు? దేవుడు వారి జీవితంలో ఇచ్చిన కుమారుల గురించి, కుమార్తెల గురించి వాళ్ళు ఎలాగ దేవునికి కృతజ్ఞత చెప్తున్నారో, అలాగా మనుషులకు దేవుడు ఆది నుండి, భూమి పుట్టినప్పటి నుండి ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అలాంటి మేలన్నిటిలోకెల్లా అమూల్యమైన మేలు ఏంటి అని అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో ఒక బలిగా దేవుడు మన కోసం ఇచ్చాడు. దీనికోసం కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. యేసు ప్రభు ఈ లోకానికి రావడం గురించి కానీ, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టిన విషయం గురించి అది మనకు అర్థమైతే కృతజ్ఞత చెప్పకుండా మనం ఉండలేము. చాలాసార్లు యేసుక్రీస్తు ఆ సిలువ అనగానే అది మనకి తెలిసిందేలే అన్నట్టు చాలా మంది వెళ్ళిపోతుంటారు. నాకు యేసుక్రీస్తు సిలువ తెలుసు, నేను ఎప్పుడు బైబిల్లో చదువుతానే ఉంటానని వీళ్ళు చాలా మంది అనుకుంటారు. కానీ అసలు ఆ సిలువ యొక్క విలువ ఏంటి? ఆ యేసుక్రీస్తు సిలువ ఎక్కడంలో ఉన్న కారణం ఏంటి? యేసుక్రీస్తు అసలు ఆ భగవంతుడే నరరూపధారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి అని నిజంగా గుర్తిస్తే అసలు మనం ఆయన పాదాలను విడిచిపెట్టలేము. అంత కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆ కృతజ్ఞత కలిగే విషయాన్ని ఈరోజు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏంటి అని అంటే, మనందరము కూడా నేను ముందే మీకు చెప్పినట్లు ఆ యొక్క పాపం అనేది ప్రతి మనిషిలోనూ కూడా ఎలా ఉంది? గుణముగా వచ్చేసింది. ప్రతి మనిషి కూడా దేవుడు పుట్టించినప్పుడు మనుషుడు ఎవరి స్వరూపంలో పుట్టించాడు? దేవుడు తన స్వరూపంలో పుట్టించాడు. తన పోలికలో దేవుడు మనిషిని చేశాడు. అయితే మనిషి తన సొంతగా ఆలోచించడం ప్రారంభించి పూర్తిగా పాపాన్ని తన కొని తెచ్చుకున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏ భేదం లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనిషికి ఈ ఫలానా వ్యక్తి అని ఎవరిని ఎంచడానికి లేదు. ఎవరినైనా నువ్వు తప్పు చేసావు అని ఎవరిని ఎంచడానికి లేదు. అందరము కూడా ఏ భేదం లేదు. మనుషులందరూ కూడా ఏమైపోయారు? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక తమ గుణాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయారు. దేవుడికి దూరం అయితే ఏమవుతుందండి? దేవుడికి దూరం అయితే ఏమవుతుంది? ఒక చిన్నపిల్లోడు ఇంటి నుంచి తప్పిపోతే ఏమవుతుంది? హ్యాపీగా ఉంటాడా? ఇంటిలోంచి ఒక చిన్నపిల్లడు, ఇప్పుడు మహాదేవ్ ఉన్నాడు, మనం మహాదేవ్ కోసం మాట్లాడదాం. మహాదేవ్ అనే వ్యక్తి చిన్న పిల్లోడు, 4 సంవత్సరాలు అనుకోండి. అయితే ఆ పిల్లోడు తప్పిపోయాడు అనుకోండి, తప్పిపోతే చాలా హ్యాపీగా ఉంటాడు అనుకుంటామా? అతను కంగారు పడతాడు, ఆ చిన్న బిడ్డ కంగారు పడతాడు, ఏడుస్తాడు. మనం కూడా ఎంతో కంగారు పడతాం. అలాగే దేవుడి నుంచి మనిషి దూరం అయిపోయాడు. పాపముల వల్ల, అతడు చేసిన అతిక్రమాల వల్ల, అబద్ధాల వల్ల. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, రోజు నీళ్లు తాగినట్లు ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు అని అంటే, రోజు నీళ్లు తాగినట్లు మనిషి బూతులు మాట్లాడుతున్నాడంటే, రోజు నీళ్లు తాగినట్లు మనిషి తప్పు మీద తప్పు చేస్తున్నాడు అంటే, ఆ వ్యక్తి చేసే తప్పు వల్ల ఈ భూమి మీద అతనికి కనిపించేది కూడా జరగకపోవచ్చు. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, అరే వీడు ఇన్ని పాపాలు చేసినా వీడు బతుకు బాగానే ఉంది, వీడికి పోయేదేమీ లేదు, కాబట్టి నేను తప్పు చేసిన తప్పేమీ కాదు అని చాలా మంది పాపములు చేసేవాడిని చూసి, అతిక్రమాలు చేసేవాడిని చూసి వాడు కూడా నేర్చుకుంటా ఉంటాడు. అంటే తప్పు చేసిన దేవుడే శిక్షించడండి, చూడండి వాడు ఎంత బాగున్నాడో, వాడు ఎంత మంచిగా వర్ధిల్లుతున్నాడో అని చెప్పి పైగా వీళ్ళు కూడా అలాగే మారేవారుగా ఉంటారు. కానీ మనిషి తప్పు చేసిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి జరిగే విషయం ఏంటంటే
దేవునికి చెప్పలేనంత దూరంగా మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే వెలుగుకి చీకటికి ఏం లేదు, సంబంధం లేదు. పాపము చీకటికి గుర్తు, పరిశుద్ధత వెలుగుకి గుర్తు. వెలుగున్న చోట చీకటి ఉండలేదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. కాబట్టి చూడండి, ఎప్పుడైనా మీరు లైట్ వేయగానే అక్కడ ఉన్న చీకటి అంత ఏమవుద్ది, వెంటనే అంత కట్టిక చీకటి, కళ్ళు పోసుకునే అంత చీకటి కూడా ఎలా అయితే మాయమైపోద్దో, మనిషి తాను తప్పు చేసినప్పుడల్లా ఆ వెలుగై ఉన్న దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోతాడు. ఎంత దూరం అయిపోతాడనంటే, ఒక వ్యక్తి తనకు తెలియని ఈ ఊరిలో తప్పిపోతే ఎంత బాధపడతాడో, అలాగ మనిషి తనకు తెలియని భవిష్యత్తులో తను చనిపోయాక పరలోకానికి వెళ్ళలేని దారిలో ఆ దారి తెలియనంతగా మనిషి తన యొక్క దారిని ఏమైపోతాడు, తప్పిపోతాడు, దూరంగా వెళ్ళిపోతాడు. అలాగే మనుషులందరూ పాపం చేయడం ద్వారా దేవుడికి, ఆ భగవంతుడికి దూరం అయిపోయారు. ఏ భేదం లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక దూరస్తులైపోయారు. ఇప్పుడు చెప్తాను వినండి, ఈ రోజు నువ్వు దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని అంటే, దూరం అయిపోయి పాపంలో బానిసలైపోయి ఈ అబద్ధాలని, ఈ మత్తుని, ఈ యొక్క దొంగతనాల్ని, రకరకాల పాపాలని వదలలేక, చనిపోతే పరలోకాన్ని సంపాదించుకోలేక నరకానికే పాత్రులైపోయిన మన జీవితాల్ని దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనంటే, ఆ పరమాత్ముడే, ఈ భూమి ఆకాశాలు పట్టజాలని ఆ గొప్ప దేవుడే ఈ లోకానికి ఒక మనిషి రూపంలో, ఒక కన్య గర్భంలో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక శిశువుగా, ఒక చిన్న బిడ్డగా ఎలా అయితే వచ్చాడో అలా ఈ లోకానికి ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. వచ్చి అంటాడు కదా, తన ప్రజలందరి వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఎలా అయితే దారి తెలియక, గమ్యం తెలియక చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, పాపం వల్ల వచ్చి జీతము నరకము కదా, ఆ నరకముల నుంచి నన్ను తప్పించేది ఎవరు అనుకునే ఆ ఘోరమైన దుస్థితిలో ఉన్న మనుషులందరికీ ఆ పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి, ఎవరు అడగలేదు, ఎవరు కూడా కోరుకోలేదు, కానీ దారి తెలియని వారికి దేవుడే దారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇందాక మీకు ఒక చిన్న స్టోరీ చెప్తే నేను ముందుకు వెళ్ళిపోయాను. అవ చిన్న బిడ్డ తప్పిపోయాడు అనుకోండి, వాడు వెతుక్కొని రాగలుగుతాడా? రాలేడు. 4 సంవత్సరాల వ్యక్తి, 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తప్పిపోతే, ఇంటి నుంచి తప్పిపోతే వాడు వెతుక్కొని రాలేడు. కానీ తండ్రి ఏం చేస్తాడు, వెతుక్కోడానికి వెళ్తాడు. అలాగా పరమాత్ముడే, మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తే ఈ లోకానికి నరరూపుదారిగా వచ్చి మనల్ని వెతకడానికి వచ్చాడు. బైబిల్లో యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మనకు మేలు చేయడానికి రాలేదు. యేసుక్రీస్తు మనకి సిరి సంపదలు ఇవ్వడానికి రాలేదు. యేసుక్రీస్తు మనకి స్వస్థతలు ఇవ్వడానికి కాదు ఆయన ముఖ్యంగా వచ్చింది. యేసుక్రీస్తుకి ఎందుకు మనం కృతజ్ఞత చెప్పాలి అంటే, ఆ భగవంతుడైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, నశించిపోయి దారి తెలియక చనిపోతే స్వర్గానికి వెళ్ళలేని పాపముతో నిండిపోయిన నరక పాత్రులైన మానవ జాతిని రక్షించడానికి. ఎలా అయితే తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి వెతుక్కోవడానికి ఎలా వెళ్తాడో, వెతుక్కొని ఎలా సంపాదించుకుంటాడో, అలాగా దేవదేవుడి లోకానికి దిగి వచ్చాడు. వచ్చి అంటాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని. లోకానికి వచ్చి ఏం చేశాడనంటే, మనుషులు ఎవరు తీర్చలేని ఆ పాప రుణాన్ని దేవుడే మనందరి కొరకు, ఆ సాక్షాత్తు పాపము లేని దేవుడు మనందరి కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. శిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా జరిగింది ఏంటో తెలుసా? అప్పటి వరకు బంధించబడి పాపము నుంచి విడిపించబడలేని స్థితిలో ఉన్న వ్యక్తులు, చస్తే నరకానికి పోయే జనాంగము, ఆ శిలువ రక్తము ద్వారా, శిలువలో యేసుక్రీస్తు కార్చిన ఆ పుణ్య రక్తము ద్వారా, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనుషులందరూ కూడా పాపముల నుంచి పవిత్రులుగా మారి పరిశుద్ధులుగా మరలా ఇంటికి రాగలుగుతున్నారు. అంటే ఇంటికి అంటే ఆ దేవుడు మనందరి కొరకు నిర్మించిన స్వర్గానికి, దేవుడు మనందరి కొరకు నిర్మించిన తనతో ఉండగలిగే స్థాయిలోనికి దేవుడు మనందరినీ తన రక్తము ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏలైనగా
కోడెల రక్తము కానీ, మేకల రక్తము కానీ, ఎడ్ల రక్తము మన పాపములు తీసివేయుట అసాధ్యం. ఈ లోకంలో కోడి రక్తం మన పాపాన్ని తీసేయలేదు, మేక రక్తం మన పాపాన్ని తీసేయలేదు, లేకపోతే ఎడ్ల రక్తాలు మన పాపాలని తీసివేయలేవు. ఆ స్వర్గంలో నుండి ఆ దేవదేవుడి మనిషిగా ఈ లోకానికి రావడం ద్వారా ఆయన రక్తమే, బైబిల్లో ఒక మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి, దేవుడికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని అంటే, చస్తే నరక పాత్రలం, గమ్యం తెలియక, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాక, ఈ లోకంలో నా పని ఏంటో నాకు తెలియక, సంపాదించిన మనశ్శాంతి లేక, నా జీవితానికి అర్థం ఏంటి, నేను చనిపోతే నన్ను పరలోకానికి చేర్చేది ఎవరు, నా పాపములకున్న శిక్ష నుంచి నన్ను తప్పించేది ఎవరని అనేకమైన ప్రశ్నలతో మానసిక వేదనతో ఉన్న మనుషులకు దేవుడిచ్చిన గొప్ప సమాధానం ఏంటంటే, నేనే పరలోకానికి దారి, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమునకు నడిపించబడతాడు. మనందరి కొరకు, మనం చేతులతో చేసిన తప్పుల కొరకు ఆ పరమాత్ముడు, ఆ యేసు స్వామి మన కొరకు, మన చేతులతో చేసిన తప్పుల కొరకు ఆయన చేతుల్లో ఆయన గాయాల్ని అనుభవించాడు. మనం కాళ్ళతో చేసిన తప్పుల కొరకు ఆ యేసు స్వామి ఆయన కాళ్ళలో ఆయన మేకులను కొట్టించుకున్నాడు. మన తలంపులతో చేసిన పాపాల కొరకు ఆయన తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన హృదయంతో మనం చేసిన పాపాల కొరకు ఆయన హృదయంలో బల్లెకు పోటు, తన రక్తమంతటిని యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ఈ లోకంలో చిందించి వెళ్ళాడు. కాబట్టి చెప్తున్నాడు, కోడెల రక్తం కాదు నీ పాపాలు తీసేసేది, మేకల రక్తాలు కాదు నీ పాపాన్ని తీసేసేది, ఎడ్ల రక్తాలు కాదు నీ పాపాన్ని తీసేసేది, ఆ మహాత్ముడు, ఆ పరమాత్ముడు, ఆ దేవదేవుడే ఈ లోకానికి వచ్చి నీ కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చడం ద్వారా, ఆ రక్తము ద్వారా నీ పాపములన్నీ తప్పించాడు. ఈరోజు దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? మన పాపములకు ఆయన ఏమై ఉన్నాడు? శాంతికరమై, పాపముల చేత నశించిపోతున్న మనల్ని, నరక పాత్రులైన మనల్ని ఆయన తన మూల్యమైన ప్రేమ చేత, ఇందాక ఒక మాట చెప్పాను కదా, బైబిల్లో ఉన్నమాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తప్పిపోయిన కుమారుని తండ్రి ఎంతో ప్రేమించినట్లు దేవుడు తప్పిపోయి దేవునికి పాపముల వల్ల దూరమైపోయిన లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి ఇచ్చాడు. సిలువలో తన ప్రాణాన్ని మన కొరకైనా. కృతజ్ఞత అనేది గొప్ప గుణం. దేవుడు ఆ యేసు స్వామి మన కొరకు చేసిన ఈ మేలును మనం ఏం చేసుకోకూడదు, మర్చిపోకూడదు. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. దేని కొరకైనా మన దేవుడి కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా బైబిల్లో ఉంది, ప్రతి విషయంలో కూడా దేవుడి కృతజ్ఞతలు చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నీ కొరకు బలైపోయాడు చూసావు, దాని కొరకు కృతజ్ఞత చెప్పకుండా ఉండొద్దు. కృతజ్ఞత చెప్పవలసిందే. కృతజ్ఞత అనేది బలవంతంగా చెప్పించుకునేది కాదు. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు కోసం మాకు బలవంతంగా చెప్తారేంటి, యేసుక్రీస్తు కోసం మాకు బలవంతంగా చెప్తారేంటి అంటే, కాదు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం. ఎవరిని బలవంతం చేయలేరు. అరే, ఆయన మన పాపములకు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపముల నిమిత్తం ఆయన శిలువలో తన మరణాన్ని అనుభవించాడే. మన మరణాన్ని తీసివేయడం కోసం చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు అనే విషయాన్ని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేడు. ఈరోజు మనం ఎందుకు యేసుక్రీస్తుని పాడారు? మీరు యేసుక్రీస్తుని గణపరిచారు. యేసు అని ఎందుకు పాడి పొగిడారు అని అంటే, ఆయన ప్రతి స్తోత్రానికి, ప్రతి గణపరిచే మాటకు ఆయన అర్హుడు. సమస్త మహిమలకు, సమస్త ఘనతలకు, సమస్త కీర్తి ప్రతిష్ఠితులకు ఆయన ఒక్కడే అర్హుడు. ఈరోజు నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చావు, అది చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. నేను నమ్ముతున్నాను, నువ్వు ఈ లోకానికి వచ్చింది ఏదో నీ యొక్క మతాన్ని వ్యాప్తం చేసుకోవడానికి కోసం కాదు, కానీ మనుషుల పాపముల నుంచి విడిపించి
ఆ చనిపోతే వచ్చే నరకాగ్ని గుండం నుండి, అగ్ని ఆరని పురుగు చావని ఆ నరకాగ్ని గుండం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఆ పరమ భగవంతుడు నువ్వని నేను నమ్ముతున్నాను, నీకు నేను కోట్ల కొద్ది వందనాలు చెప్తున్నాను అని మనం మనసారా నోరారా మనం మాట్లాడగలిగితే అది నిజమైన కృతజ్ఞత కలిగిన వారికి మనం. కృతజ్ఞత ఏం చేస్తుంది అంటే మన యొక్క వాస్తవ స్థితిని మనకి తెలియజేస్తుంది. అరే నేను ఒకప్పుడు పాపిని, కానీ ప్రభు ఈ లోకానికి వచ్చిన పాపాన్ని తీసివేశాడు అని చెప్పి ఆయన చేసిన మేలును బట్టి మనం ఏం చేస్తాం, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒకసారి యేసుక్రీస్తు శిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజు శిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ ఆయన చూసి, అరే ఈయన ఎంత మంచివాడు, ఈయన మనుషులందరికీ ఎన్ని మేలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, మోగవారికి నోరు ఇచ్చాడు, ఇంత గొప్ప దేవుణ్ణి సిలువేస్తున్నారు అని చెప్పి ఏడుస్తుంటే ఆయన సిలువ మోస్తూ ఆగి అంటాడు, ఏమన్నాడు తెలుసా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం. ఎందుకన్నాడు? సాక్షాత్ ఆ పరమ భగవంతుడు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఎందుకన్నాడు తెలుసా? దయచేసి గుర్తుపెట్టుకోండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చును. మనుషులు ఏమైపోతారు తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అంత్య దినంలో మనుషులు కృతజ్ఞత హీనులైపోతారు. కృతజ్ఞత లేని వారుగా, మాకు యేసు కోసం చెప్పొద్దు, దేవుడికి మాకు సంబంధం లేదు అనే స్థాయిలోనికి వచ్చేస్తారు. నువ్వు ఎంత చెప్పినా సరే అది ఏదో విదేశీ మతంగానో, అది ఏదో అవసరం లేని విషయంగానో అనుకుంటారు. కానీ ఆ దేవుడు చేసిన మేలును గుర్తించలేని స్థాయిలోనికి మనుషులు వెళ్ళిపోతారు. అంత్య దినాలు అనే మాటకు అర్థం ఏంటంటే, నేను ముగిస్తున్నాను, చివరి దినాలు. మీరు చూస్తే ఎక్కడా సమాధానం లేదు, జనం మీదకి జనము. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు భూలోకంలో బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇవి చివరి దినాలు. ఈ చివరి దినాల్లో ఆ కృతజ్ఞత కలిగిన జనాంగంలో మనం చేరకపోతే, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావని, నువ్వు నా కొరకు ప్రాణం అర్పించావని నేను నమ్ముతున్నాను అనే ఒక్క మాట మా నోరార పలికి, నీ రక్షణ నాకు అనుగ్రహించు, నేను నీకు కృతజ్ఞుడై ఉంటానని మనం పలకకపోతే, బైబిల్లో మాట ఉంది, కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని యెడల ఆయన. ఇంత కృతజ్ఞత మనం లేకపోతే, ఈ భూమి మీద మన కొరకు ఆయన చేసిన బలియాగాన్ని మనం గుర్తించలేకపోతే, ఒక దినం వస్తుంది, ఆ రోజు ఆకాశంలో ఆయన కనిపిస్తాడు. ఆయన కనిపించిన రోజున ఆయనకు కృతజ్ఞత కలిగిన వారందరూ కూడా ఆయనతో కలిసి, ఆయనతో పాటు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడడం ద్వారా, తమ పాపముల నుంచి విమోచన పొందడం ద్వారా వారు పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతారు. కానీ ఎవరైతే కృతజ్ఞత కలిగి లేని వారుగా మారిపోతారో వారు విడిచిపెట్ట. అయ్యో ఆ రోజు ఎంత కఠినమైంది, అయ్యో ఆ విడిచిపెట్టుట ఎంత బాధాకరమైంది. కాబట్టి ఆలోచించండి, నా మాటలు ఒక కథ కాదు, నా మాటలు ఏమో కల్పితమైనవి కాదు, ఇది వాస్తవం. యేసుక్రీస్తు లోకానికి రావడం వాస్తవం, యేసుక్రీస్తు మన కొరకు శిలువలో ప్రాణం అర్పించడం వాస్తవం, యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి రావడం కూడా అంతే. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన రావడానికి ముందు జరిగే సూచనలు ఇవన్నీ. ఇజ్రాయేల్, ఇరాన్, అమెరికా, ఇవన్నీ కొత్త యుద్ధాల గురించి మనం వింటాం, అక్కడక్కడ భూకంపాల గురించి మనం వింటాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆయన పరలోకంలో గడప దగ్గరే రావడానికి సిద్ధంగా. ఎవరైతే ఆయన కృతజ్ఞత లేని వారు, ఏమండి ఒక్కోసారి కృతజ్ఞత లేకపోతే రెండోసారి అదే వ్యక్తి మరలా సాయం చేయమని వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? కృతజ్ఞత లేనివాడు కదరా నువ్వు. ఆ రోజు నన్ను చూసుకొని మొఖం తిప్పేసుకున్నావు, నా పేరు పలకడానికి కూడా నీకు ఇష్టం, అయ్యా నువ్వు ఇంత మంచి గొప్పవాడు ఎలా అయ్యావంటే నా పేరు పలకడానికి నీకు ఇష్టం లేదే. అలాగే బైబిల్లో మాట ఉంది, ఎవరైతే నా నామమును ఒప్పుకోరో రేపొద్దున అంత్య దినాన్న, ఆ చివరి రోజున, నేను భూలోకానికి తిరిగి వచ్చే ఆ రోజున నేను కూడా వారి పేరు నా నోట్లో నేను చెప్పాను. ఈరోజు మనకిచ్చాడు అవకాశం, మనం ఆయనకి కృతజ్ఞత చెప్పే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఈరోజు ఆయనకి కృతజ్ఞులుగా మారి మన హృదయాన్ని ఆయనకి అప్పగించి
పాపం నుంచి విడిపించబడి రక్షణ పొంది ఆ నిత్య శాపాన్ని, ఆ పాపముల నుంచి విడిపించబడకపోతే రేపొద్దున ఆయన మన పేరు చెప్పడానికి ఆయన మొహమాట, దేవుడే మన పేరు చెప్పడానికి మొహమాట పడితే అది ఎంత గడ్డదినం. ఆలోచిద్దాం, దయచేసి మోకరిద్దాం. ఆ మాటలు విన్నవారు, ఈ మాటలు నిజమని గుర్తించిన వారు నాతో పాటు ఒక మాట పలకడానికి మీరు ఇష్టపడండి. యేసు ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చి మనుషులందరి నిమిత్తం నువ్వు ప్రాణం అర్పించి శిలువలో నీ రక్తాన్ని కార్చి పాపం నుండి పవిత్రుడిగా చేశావు. దానికి నేను కృతజ్ఞుడినాయి. నువ్వు నా పట్ల చూపించిన ప్రేమకు నేను కృతజ్ఞుడినాయి. నా పాపం నుంచి నేను విడిపించబడ్డాన్ని నేను ఇష్టపడుతున్నాను. రేపొద్దున నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు విడిచిపెట్టే గుంపులో నేను ఉండక నీతో కలిసి పాపం లేనివాడిగా నీ రక్తంలో నా పాపములు కడుక్కొని పాపము లేనివాడిగా నేను ఎదుర్కొని యుగ యుగాలు నిన్ను స్తుతించేవాడిగా నన్ను చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ ఇంటి వారికి నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఈ కృతజ్ఞత చెప్పడానికి ఈరోజు ఈ కూడికి పెట్టుకున్నారు దేవా. అదేవిధంగా మనుషులందరికీ నువ్వు చేసిన మేలు పాపముల చేత అపరాధముల చేత నీకు దూరమై నీ దగ్గరకు తిరిగి రాలేని వారుగా మేము ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చి నీ రక్తం కార్చి మమ్మల్ని సమీపస్తులుగా చేశావు. నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించు దేవా. దానికి మేము ఇంకా మరింత కృతజ్ఞత కలిగిన వారుగా నీకు మా హృదయములను అర్పించేవారుగా ఇక మా యొక్క పాపములన్నింటినీ రక్తము ద్వారా కడుగుకొని ఇక మరెన్నిటికీ నీ పాపము చేయకుండానట్లు ఇక్కడున్న మమ్మల్ని అందరినీ చేశావని చేయబోతున్నావని నమ్ముతూ నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప గుణం ప్రభా. ఆ గుణాన్ని మీరు మాకు ఇంకా ఉంచారు దేవా. రాబోయే రోజుల్లో ఇక కృతజ్ఞతలు లేనివారుగా మనుషులు మారిపోతారు దేవా. ఆ రోజు కూడా నేను నీకు కృతజ్ఞులుగా ఉండడానికి సహాయం చేయండి. ఇంతవరకు వాక్యాన్ని విన్న వారందరినీ దీవించండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి దేవా. నీకు తమ జీవితాల్ని అర్పించుకోవడానికి దేవా, నిన్ను ప్రార్థించి నీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయండి. నీవు వారి పట్ల కలిగిన ఉద్దేశాన్ని వారు ఎరగడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకున్న పూజా కుటుంబానికి మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ కూటానికి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు, ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంత చక్కగా జరిగించిన ఈ కూటాన్ని జరిగించిన దేవాది దేవునికి కూడా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి ఆయనే మహిమ పొందునుగాక. అమ్మ అందరికీ వందనాలు.